నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. అసలు పన్నీర్ అంటే ఎలా ఉంటుంది? మార్కెట్లో దొరికేదంతా అసలు ప్యూర్ పన్నీర్ దొరుకుతుందా? మరి మార్కెట్లో అట్రాక్ట్ చేయడానికి ఎన్నో రకాల ఏదైతే టేస్టీ ఫుడ్ తినడానికి ఎంతో అట్రాక్షన్గా ఉంటుంది. కానీ ఒక్కసారి అది తినేటప్పుడు అసలు ఆ పన్నీర్ అనేది ఎలా ఉంటుంది? అసలు అది ప్యూర్ పన్నీరా, లేకపోతే దాంట్లో ఏమైనా కల్తీ అనేది జరుగుతుందా? మొత్తంగా ఇక్కడ చూస్తే అయితే కనుక చూసేదంతా పన్నీర్ కాదు. ఇటు హైదరాబాద్లో కూడా కల్తీ పన్నీర్ గుట్టు రట్టు చేశారు. మరి దాదాపు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కూడా 825 కిలోల అనుమానాస్పద పన్నీర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఒక్కసారి పన్నీర్ కొనే ముందు కూడా అందరూ కూడా ఒక్కసారి అసలు అది ప్యూర్ పన్నీర్ అనేది ప్యూర్గా ఉందా, మరి నిజంగానే పన్నీర్ మనం నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ పన్నీర్ని తీసుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. మరి ఒక్కసారి తినే ముందు ఈ పన్నీర్ అనేది ఎంతవరకు ఈ ప్యూరిటీ ఉంది, అసలు ఇది ఏ విధంగా తయారవుతోంది, మరి పన్నీర్ తింటే ఒకవేళ కల్తీ పన్నీర్ తింటే కనుక ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దాదాపు ఆ మార్కెట్లో ఈ రోజులలో ఎక్కువ శాతం కల్తీ జరుగుతోంది. ఏది ముట్టుకున్నా ఏది తిన్నా కూడా అసలు మనం తింటుంది హెల్తీ ఫుడ్డా కాదని కూడా ఒకసారి మనం థింక్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు చాలా వరకు కూడా కల్తీ ప్రోడక్ట్స్ అనేవి చాలా వరకు దొరుకుతున్నాయి. మరి అలాగే ఇటు పన్నీర్ విషయానికి వస్తే కూడా పన్నీర్ ఒక్కసారి తీసుకునే ముందు అది కల్తీయా, అసలు ప్యూరిటీ ఎంతవరకు ప్యూరిటీ ఉంది ఒకసారి చెక్ చేసుకొని తింటే అప్పుడు మన హెల్త్ కూడా బాగుంటుంది, మన లైఫ్ కూడా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ చీజ్ అనలతో కూడా ఈ పన్నీర్ అనేది తయారవుతుంది. మరి ఇప్పటి వరకు దాదాపు ఏ విధంగా తయారవుతుంది అంటే పామ్ ఆయిల్ కావచ్చు, నాన్ మిల్క్ ఫ్యాట్స్ కావచ్చు, స్టార్చ్తో కూడా ఈ పన్నీర్ తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఒక్కసారి పన్నీర్ మనం కొనుక్కునే ముందు కూడా, ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ కంటే కూడా ఇటు నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ కూడా ఈ పన్నీర్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు కూడా ఈ పన్నీర్ అనేది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి అలాంటి పనుల్లో ఇవాళ చాలా చోట్ల కూడా కల్తీ జరుగుతోంది. ముఖ్యంగా మనం షాప్స్లో తీసుకునే పన్నీర్కి ఏదైతే అటు ఫామ్ నుంచి తీసుకునే మిల్క్ ఫామ్ నుంచి తీసుకునే పన్నీర్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మార్కెట్లలో ఏది చూసినా కల్తీ జరుగుతోంది. అనేక రకాల ఫుడ్స్ని టేస్టీ ఫుడ్ తిన్న కోసం ఇటు చాలామంది ఎంతవరకైనా వెళ్తున్నారు. మరి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ కావచ్చు, బిజీ లైఫ్స్లో కావచ్చు, అంత ప్యూరిటీ చెక్ చేసుకుని తినేంత టైం ఉండకపోవడంతో కూడా జంక్ ఫుడ్ అనేది చాలామందికి చాలా రకాలుగా అలవాటు. మరి ఆ జంక్ ఫుడ్ ఒక్కసారి తినే ముందు మనం ఈ పన్నీర్ విషయానికి వస్తే కూడా పన్నీర్తో చాలా వెరైటీస్ ఈ మధ్య చాలా వెరైటీస్ దొరుకుతాయి. మరి ఆ వెరైటీస్ అన్నీ తినే ముందు కూడా పన్నీర్తో ఒక్కసారి అది ఎంతవరకు హెల్దీ, బయట తినే కంటే కూడా ఇంట్లో మనం చేసుకొని మన సొంతంగా మనం చేసుకొని తినడం చాలా బెటర్. మరి అలాగే ఇక్కడ సింథటిక్ పాలు, ప్రమాదకర రసాయనాలతో కూడా ఈ పన్నీర్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకు చాలా చోట్ల హైదరాబాద్లో చాలా వరకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రైడ్స్ అనేవి చేశారు. చాలా వరకు ఈ కల్తీ పన్నీర్ని కూడా పట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో కూడా చాలా కల్తీ జరుగుతున్న ఒక పన్నీరే కాదు, అనేక రకాల ఫుడ్ ఐటమ్స్లో కూడా కల్తీ జరుగుతుంది. మరి ఈ ప్రమాదకర రసాయనాలు ఏ విధంగా తయారు చేస్తారంటే ఇక్కడ డిటర్జెంట్ కావచ్చు, యూరియా కావచ్చు, నాసిరక పదార్థాలతో కూడా ఈ పన్నీర్ అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు కల్తీ జరుగుతోంది. మరి ఒకసారి పన్నీరు ఇష్టపడి తినే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. పన్నీర్ అది ఎంతవరకు ప్యూరిటీ ఉంది చెక్ చేసుకొని ఒకవేళ బయట మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బయట మ్యాక్సిమం పన్నీర్ కొనడం అవాయిడ్ చేసి మీ ఇంట్లోనే మీరు సొంతంగా తయారు చేసుకొని ఈ పన్నీర్ తింటే అప్పుడు మీ హెల్త్ బాగుంటుంది, ఎటువంటి రిస్క్స్ ఉండవు. ఇంట్లోనే కల్తీ పన్నీర్ అనేది ఎలా గుర్తించవచ్చు? మరి ఇంట్లో చేతితో నొక్కడం కావచ్చు, చేతితో మనం ప్రెస్ చేసినప్పుడు ఆ పన్నీర్ అనేది సాఫ్ట్గా కావచ్చు, ఇటు ఇట్లా మెత్తగా ఉంటుంది, అప్పుడు ఆ పన్నీర్ అనేది ప్యూర్ అన్నట్టు. సో ఇక్కడ ఆడియన్ పరీక్ష, కందిపప్పు పొడితో కూడా మనం పన్నీర్ అది ప్యూర్ పన్నీరా లేకపోతే కల్తీ పన్నీర్ అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. పన్నీర్ తింటే ఆరోగ్యానికి ముప్పు, కల్తీ పన్నీర్ తింటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేకమైన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా కల్తీ జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పన్నీర్ కూడా చాలా వరకు కల్తీ అవుతుంది. మరి కల్తీ పన్నీర్ తినడం వల్ల ఇటు కడుపు నొప్పి సమస్యలు కావచ్చు, వాంతులు కావచ్చు, లివర్ కావచ్చు, అలాగే కిడ్నీకి రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మరి ఒకసారి బయట మ్యాక్సిమం అవాయిడ్ చేసి, బయట ఈ ఏదైతే కల్తీ జరుగుతున్న ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేసి మనం ఇంట్లో మనం తెచ్చుకున్న మిల్క్తో మనం పన్నీర్ తయారు చేసుకోవడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి.
మరి మీకు ఏదైతే ట్రస్ట్ ఉన్న ఒక డైరీ ఫార్మ్స్ నుంచి మీరు ఆ పన్నీర్ని తీసుకొని మీరు ఇంట్లో వండుకొని తినండి, లేకపోతే మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు టైం ఉంటే ఇంట్లోనే పన్నీర్ని తయారు చేసుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో నాకు తెలిసి అది ఎవరికి అంత పాసిబిలిటీ అవ్వదు. మరి కానీ కొంచెం టైం చూసుకొని ఆ మార్కెట్లో ఈ పన్నీర్ అనేది తీసుకోకుండా, ఎందుకంటే చాలా వరకు ఈ రోజుల్లో హైదరాబాద్లో కల్తీ ఫుడ్ అనేది చాలా దొరుకుతుంది. అనేక చోట్ల మనం చాలా చూడవచ్చు. ఇటు జంక్ ఫుడ్ బయట ఒకప్పుడు పన్నీర్ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పన్నీర్తో అనేక రకాల వెరైటీస్ చేస్తున్నారు. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర కూడా ఈరోజు పన్నీర్ దొరుకుతుంది. అంటే అదంతా ఒక్కసారి అది ప్యూరిటీ ఎంతవరకు ఉంది, ఎంత నీట్గా దాన్ని చేస్తున్నారు, అది కల్తీ పన్నీరా ఏంటి అనేది చెక్ చేసుకుని తింటే కనుక మనం హెల్దీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైస్ చేశారు, అనేక రకాల కల్తీ ఫుడ్స్ను కూడా పట్టుకున్నారు. మరి పన్నీర్ విషయానికి కూడా ఇటు నాన్ వెజ్ తినని ఈ వెజిటేరియన్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పన్నీర్ని. కానీ ఒకసారి తినే ముందు కూడా మనం అది ఎంతవరకు ప్యూరిటీ ఉంది, అది మంచిదా కాదని చెక్ చేసుకోవడం కూడా బెటర్. ఒక్కసారి మన డైలీ లైఫ్లో ఒక ఫుడ్ని తీసుకునే ముందు మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా, అది ఎంతవరకు మనకి హెల్దీ, అది తినడం వల్ల మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి, మనం హెల్దీగా ఉంటామా అని చెక్ చేసుకొని తినండి. ఒక పన్నీర్ విషయానికి కూడా వస్తే కనుక ఒకవేళ మీరు బయట తినే కంటే కూడా ఇంట్లో మీరు తయారు చేసుకొని తినండి, చాలా హెల్తీగా ఉంటారు. అనేక హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడినట్టు ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. బయట మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా జంక్ ఫుడ్ అనేది బయట పన్నీర్తో చేసిన వెరైటీస్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. మీరు ఇంట్లో తయారు చేసుకొని తినండి, హెల్తీగా ఉండొచ్చు. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.